గుర్తుపెట్టుకోండి, మండలానికి మీరు ఇద్దరు చంపాలనుకుంటే మాకు కూడా తిప్పి మేము కూడా మండలానికి ఇద్దరు టీడీపీని చంపేస్తాం. మేము కూడా బొంగు మేము ఆగం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆగం. ఏమైతే బొంగు మీరు అధికారం ఉన్నారు కాబట్టి పబ్లిక్ వేస్తారు. మేమైతే ఆలోమర్చి టైం చూసుకొని మేము వేస్తాం బొక్క. అవసరమైతే నిన్ను కూడా లేపేస్తారా ఎమ్మెల్యేలు చూస్తున్నా. నీకు గుర్తుపెట్టుకో, అర్థమైందా? 1000 మంది పడి ఇంటి మీద పడితే ఏమైతే నీ బతుకు ఆలోచించుకోసారి. మాడే మాట జాగ్రత్తగా మాట్లాడు. పిచ్చి మాటలు మాట్లాడతాం మాత్రం ఎవరికైనా సరే తోలు తీస్తాం. ఆగేది లేదు. వైసీపీ పార్టీ అధికారం లేదు, పోలీసులు మా మాట వింటారని మీరు అనుకుంటా ఉన్నారేమో. పోలీసు వాళ్ళకు కూడా మేము గౌరవిస్తాం, కానీ పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం చూస్తే మాత్రం ఎవరు గౌరవించే పని లేదు. అవన్నీ కేసు పెట్టని, లోపలేని, ఊరేని, బొచ్చని, బొంగని, బోషాని మేము రెడీగానే ఉన్నాం. చాలా దారుణం నడుస్తుంది. అరే నేను పోలీస్ స్టేషన్ చూసే నేను వైసీపీ తెలియక ముందేమో చాలా మంచివాడు అంట, వైసీపీ తెలిసినాక అది వైసీపీ అంటగా అంట సీఏ అంటున్నాడు. సీఏ చెబుతున్నాడు ఎస్ఐ గారికి. అరే అదే పోలీస్ స్టేషన్లో టీడీపీ వాళ్ళు పనిచేసాం, జనసేన పనిచేసాం మేము. ఈరోజు వైసీపీ వాళ్ళు రాగానే వైసీపీ వాళ్ళు పెద్ద భూతాల్లో కనబడతారు పోలీస్ ఆఫీసర్లు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ. అడిగితే నేను చేయొద్దన్నారండి ఆఫీసర్లు, మాకు టీడీపీ వాళ్ళుగా పనిచేయమన్నారండి, వైసీపీ వాళ్ళకి చేయొద్దన్నారండి, అసలు మొహవాడలని చెప్పేస్తా ఉన్నారు. నేనగా మనం చూస్తే గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఉన్నాడు. ఎమ్మెల్యే గెలిచాడు, మంచిది, చాలా కష్టపడ్డాడు, గెలిచాడు. గెలవగానే 2 కొమ్ములు వచ్చినాయి. పెద్ద పోటుగా ఫీల్ అయిపోయి ఒక దళిత వాటిలోకి వెళ్ళి అక్కడ వచ్చేసి ఒక దిమ్మిని పాల్గొడుతున్నాడు. వాళ్ళు అభివృద్ధి చేసిన దిమ్మిని శిలాపాపను పాల్గొడతా ఉన్నాడు. సొయాల సుత్తి తీసుకొని కొడతా ఉన్నాడు. ఎమ్మెల్యే నన్ను ఏం పీకుతారు అనుకుంటాడు అతను. ఇవన్నీ ప్రజలు చూడరా అండి? నువ్వు ఎమ్మెల్యేలు మాత్రమే ప్రజలు చూడరా? ప్రజలు గుర్తుపెట్టుకోరా? దళిత వాళ్ళు అభివృద్ధి జరగకూడదంట. వీళ్ళకి దళిత వాళ్ళు సీసీ రోడ్డు పడకూడదంట, డ్రైన్లు పడకూడదు, కాలువలు పడకూడదు, శుభ్రంగా ఉండకూడదు. దళితులు